We are heading out again. Water ride first time. ఈ బోర్డ్ ని ఇట్లా ఫ్లిప్ చేద్దునా సైడ్ కి. Hey everyone, it's around 4 o'clock in the evening and we are heading out again. ఎక్కడికి వెళ్తున్నాం? సంథింగ్ లేక్, నాకు పేరు గుర్తులేదు. నాకు రంగరాయన దొడ్డి లేక్. ఇట్స్ టువర్డ్స్ మైసూర్ రూట్. From here it is towards the Mysore road and around 35 kilometers ఉంది. It will take 1 hour. Just 1 hour. 5:30 వరకే ఓపెన్ ఉంటుందంట అది. ఇట్స్ ఆల్రెడీ 3:52. లెట్స్ స్టార్ట్ క్విక్లీ. ఓకే లెట్స్ గో. మాకైతే అసలు బెంగళూరులోనే కయాకింగ్ ఆప్షన్ ఉందనగానే వెళ్దాం అనుకున్నాం. ఎందుకంటే ఎప్పుడు బెంగళూరు వీకెండ్ అవుటింగ్ అంటే మోస్ట్లీ రెస్టారెంట్స్ ఆర్ కెఫేస్, మహా అయితే మాల్స్ తిరుగుతాం అంతే. సో కయాకింగ్ ఫెల్ట్ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇన్ బెంగళూరు. అండ్ ఆల్సో మమ్మీ వాళ్ళు అత్తయ్య వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కడికైనా బయటకు వెళ్దాం అంటారు కదా, అసలు ఎక్కడికి తీసుకెళ్లాలో అర్థం కాదు వాళ్ళకి. మాల్స్ అంత ఇంట్రెస్ట్ ఏమి ఉండదు అనమాట. సో కయాకింగ్ ఇలా డిఫరెంట్ యాక్టివిటీస్ ఉంటే వాళ్ళకి కూడా మంచిగా అనిపిస్తుంది కదా. అండ్ ఇక్కడ రైట్ డివియేషన్ తీసుకుంటే మనం వండర్లాకి వెళ్తాం. సో యాజ్ వి సెడ్ దిస్ ఇస్ టువర్డ్స్ ద మైసూర్ రోడ్. సో ఈ లేక్ అనేది రామ్నగర అనే ఒక చిన్న టౌన్ని క్రాస్ అయ్యి వెళ్తే ఒక 2 కిలోమీటర్స్లో రీచ్ అవుతాము. మెయిన్ రోడ్ నుంచి డివియేట్ అయిపోయాక లేక్ ఈజ్ అరౌండ్ 1.5 కిలోమీటర్ ఐ గెస్. సో ఇట్లా ఫార్మ్స్ అన్నీ ఉన్నాయి. ఇట్ హ్యాస్ అ ప్లెజెంట్ ఎన్విరాన్మెంట్ హియర్. పార్కింగ్ కూడా బాగానే స్పేస్ అరేంజ్ చేశారు. సో చాలా వెహికల్స్ ఉన్నాయి, మేమైతే ఎక్స్పెక్ట్ చేయలేదు. మాకైతే ఆశ్చర్యంగా ఉంది. ఇదేమో కొండ ఉంది, మేమేమో నీళ్ళు చూడడానికి వచ్చాం. ఓకే ఏదో బోర్డు కనిపించింది అక్కడ నుంచి చూడు. అండ్ క్రౌడ్ అసలు ఎన్ని కార్లు ఉన్నాయి తెలుసా, అసలు ఎక్స్పెక్ట్ అయ్యో అందరు పిక్నిక్ పార్క్ వచ్చినట్టు వచ్చేసారు ఈవినింగ్ అయితే. ఏదో అనుకున్నాం కానీ ప్లేస్ అయితే క్రేజీ ఉంది అసలు. బట్ క్రౌడ్ తక్కువ ఉంటే బాగుండేది. ఒకసారి అక్కడ చూడండి, కయాకింగ్ కానీ ఏదైనా యాక్టివిటీస్ కి ఎంతో మంది ఉన్నారంటే అంత మంది ఉన్నారు. అండ్ లుక్ ఎట్ దట్, అక్కడ నుంచి మంచి వ్యూ. యాక్టివిటీస్ చేయాలంటే ఇక్కడ దిస్ ఇస్ ఎ నైస్ స్పాట్. ఎంతసేపు? ఒక 45 minutes పట్టింది అంతే కదా మనకి. మనకి బైక్ మీద యాక్సెస్ లేదు కదా ఎక్స్ప్రెస్ హైవేకి. గాడ్, ఇట్స్ డన్. అంతా అయిపోయింది అనుకుంటా. ఇంకా అయితే ఏమో గూగుల్ మ్యాప్స్లో 5:30 వరకే ఓపెన్ ఉంది కదా, కానీ 6:30 వరకు ఓపెన్ ఉంటుందంట. అండ్ 3 ఆప్షన్స్ ఉన్నాయి, స్పీడ్ బోట్, కయాకింగ్ అండ్ పెడల్ బోట్. ఇంకొకటి కూడా ఉందనుకుంటా, ఐమ్ నాట్ షూర్. పెడల్ బోట్ అయితే 150 per person, కయాకింగ్ కూడా సేమ్. స్పీడ్ బోట్ అయితే 200. మేము కయాకింగ్ వెళ్దాం అనుకున్నాం. వాటర్ రైడ్ ఫస్ట్ టైం. ఎందుకు భయపడతావు నువ్వు? హలో, ఎంజాయ్ ది రైడ్ చికి. కమాన్ కమాన్ చికి. ఏంట్రా ఎలా పడితే అలా చేస్తావు? ఏం టెక్నిక్ చికి? లెఫ్ట్ సైడ్ పుష్ చేస్తే నీకు రైట్ సైడ్ డైవర్షన్ కి చేంజ్ అవుతుంది. ఇచ్చుడు, లుక్ ఎట్ మీ. కమాన్, ఈ బోర్డ్ ని ఇట్లా ఫ్లిప్ చేద్దునా సైడ్ కి? ప్లీజ్ ఒక్కసారి వాటర్ లో స్విమ్మింగ్ చేద్దాం ప్లీజ్ చికి, వన్స్ ఒక్కసారి. ఇప్పుడు చూడు వాళ్ళు ఎంత నీట్ గా ఫ్లిప్ అయ్యారు. నాకు వాటర్ అంటే చాలా భయం, అసలు స్విమ్మింగ్ అస్సలు రాదు. కనీసం లోపల పడిపోతే పైకి లేసి బ్రీత్ తీసుకోవడం కూడా నా వల్ల కాదనమాట. విష్ణు ఏమో నాతో ఇలా ఘోరంగా ఆడుకుంటున్నాడు అసలు. నేను దొబ్బుతాను.
ఓకే ఓకే స్లోగా చేయి ఓకేనా స్లోగానే చేస్తా ఉన్నా. బేబీ బేబీ ప్లీజ్ స్లోగా చేయి ఇంతకంటే స్లో ఎట్లా చాలు పడుకొని దొబ్బాలి ఇట్లా. ఎంత ఫాస్ట్ గా వెళ్తాను చూడు ఆయన ఫాస్ట్ ఏం లేదు చూడు, నేను ఎంత గ్యాప్ తీసుకొని అంటా ఉన్నా. ఆ మోటార్ బోట్ వాడు వస్తాడంటే సూపర్ బోట్ వాడు మనం సైడ్కి వెళ్ళిపోదాం, మనం మధ్యలోకి వెళ్ళిపోతున్నాం. చికి ఫ్లిప్ చేద్దాం ఒక్కసారి ప్లీజ్. విల్ ఎంజాయ్ దట్ మూమెంట్, యూ నెవర్ ఫర్గెట్. ఏం కాదు, ఒక్కసారి అట్లా ఫ్లిప్ అయ్యి మళ్ళీ లేద్దాం ఎమ్మడే. నేను కదా సారది ఓకేనా. నువ్వు తీసుకెళ్ళు అయితే. నువ్వు కదలకుండా కూర్చో ఊరికే చూడు ఎంత కష్టపడుతున్నావు బ్రో నువ్వు. I can do anything for you, baby. ఓకే డూ దనం చెయ్యి మరి, తీసుకెళ్ళు. వేవ్ ఏం కాదు, పుష్ కమాన్ చికి, వి ఆర్ గోయింగ్ టు ఫ్లిప్. పడతాం. అదిగో వే వచ్చింది, వే వచ్చింది, వే వచ్చింది. ఏ యు ఆర్ బీటింగ్ మీ. సరే ఆపే వీడియో మనం వెళ్దాం. ఎక్కడికి వెళ్తావు? ఏం ఇంకా చికి, వీ హ్యావ్ స్టిల్ 10 more minutes. ఏమో నాకేం తెలుసు. ఏం కాదు, ఒకసారి అట్లా నువ్వు జిలకి అట్లా జిలక్. సో ఆ స్పీడ్ బోట్ ఉంటుంది కదా, అది మన సైడ్ నుంచి వెళ్తే ఆ వేవ్స్ చాలా దూరం వస్తాయి. అప్పుడు మన బోట్ కూడా కొంచెం ఇట్లా ఇట్లా ఊగుతుంది అనమాట. అది విష్ణు అడ్వాంటేజ్గా తీసుకొని ఇట్లా ఫ్లిప్ చేసి అట్లా ఊపుతా అంటున్నాడు. ఓకే వీఆర్ డన్. బయటకు వచ్చి చూస్తే చాట్స్ బండి ఉందన్నమాట. నిప్పటి మసాలా తిందాం అనిపించింది. హాయ్ గాయ్స్, అయిపోయింది గాయ్స్. ఇప్పుడు వచ్చాం గాయ్స్, మసాలా నిప్పటి తింటున్నాం గాయ్స్. మసాలా నిప్పటి కాదు, నిప్పటి మసాలా. నిప్పటి మసాలా తింటున్నాం గాయ్స్. వీ ఎంజాయ్ ద వ్యూ అండ్ ద యాక్టివిటీ. మా ఇద్దరికి బాగా అనిపించింది. ఇట్ వాజ్ అ గుడ్ టైమ్ స్పెంట్. అండ్ అంత దూరం ఏం కాదు బెంగళూరు నుంచి కూడా, జస్ట్ అరౌండ్ 45 minutes పడుతుంది అంతే. నైస్ రోడ్ ఉంది కాబట్టి ఇట్ ఈస్ వెరీ ఈజీ. అండ్ మేము టువర్డ్స్ ఆర్ఆర్ నగరే ఉంటాం కాబట్టి దిస్ ఇస్ ఎగ్జిట్ ఆఫ్ ద సిటీ. సో మాకు ఇంకా తొందరగా వెళ్ళిపోయాం. ట్రాఫిక్లోంచి రావాలంటే కొంచెం ఎక్కువ టైం పట్టొచ్చు. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వ్లాగ్. బాయ్.